వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఆయన శాఖ పౌర సరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్. కానీ ఆయన ఎప్పుడు కూడా సమాజ సేవనే ఎక్కువగా ఎంచుకున్నారు. అంటే అందరు సమాజ సేవ అంటే ఎవరికైనా డబ్బులు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడము, లేకపోతే ఏవో ఆ పూటకి ఫుడ్ పెట్టడము, ఇలాంటివి కాదు. అవి కేవలం తాత్కాలికంగా మాత్రమే వాళ్ళకి ఒక సేవలాగా అందిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈయన ఎంచుకున్న మార్గము చాలా కష్టమైనది. కానీ 20 ఏళ్లుగా అందరూ కూడా టొబాకో వదిలేయాలి. ఎందుకంటే అది ప్రాణాలకి హాని. ఒక్కరు టొబాకో వాడటం, ఇంట్లో నలుగురిలో ఒకరు టొబాకో వాడితే ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు తర్వాత ఉన్న తరాలందరికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్‌లో గాని, వాళ్ళ బాడీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో, ఇది మొత్తంగా మన పాపులేషన్ పైన ఎఫెక్ట్ పడేటువంటి ఈ టొబాకోని మానేయాలి అంటూ ఆయన 20 ఏళ్లుగా, అంటే ఆడంబరంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా బతకచ్చు ఆయనకున్నటువంటి పవర్ తోటి. కానీ కాదు అని చెప్పేసి 20 ఏళ్లుగా ఈ టొబాకో మానేయండి అంటూ కూడా మనకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేస్తూ తిరుగుతున్నటువంటి మాచన రఘునందన్ గారు ఇప్పుడు మన ముందున్నారనమాట. సో, ఆయనకి టొబాకో కంట్రోల్ హీరో అనే అవార్డు కూడా లభించింది. సో, ఆయన జర్నీ ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులకు ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మీ మాచన రఘునందన్ సవినయ వినమ్ర నమస్కారాలు. ముందుగా అసలు నేను తెలుసుకోవాలనుకుంటుంది, మన ప్రేక్షకులకు కూడా తెలియాలి మీ గురించి ఏంటంటే, ఒక డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ ఒకసారి వచ్చిందనుకోండి, వచ్చింది, నేను నా పని నేను చేసుకుంటాను, నా పవర్ నేను చూపించుకుంటాను అనే దిశలోనే చాలా మందిని చూస్తారు పబ్లిక్ కూడా, ప్రజలు కూడా. కానీ మీరు దానికి భిన్నంగా మీరు ఈ టొబాకో కంట్రోల్ చేయడం పైన ఎందుకు పని చేయాలనుకున్నారు? అసలు ఈ టొబాకో కంట్రోల్ హీరో అనే అవార్డు ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. కానీ మీరెందుకు ఇందులోకి రావాలనుకున్నారు? మా ప్రాథమిక విద్య మేడ్చల్ జిల్లా కేశవరంలో జరిగింది 4th క్లాస్ వరకు. తర్వాత ముషీరాబాద్ ఎంబీ హై స్కూల్లో 10th వరకు చదివాను. ఆ తదనంతరం బాగలింగంపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన. అయితే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాకు అంటే ఫ్రెండ్షిప్ అప్పటిదాకా హై స్కూల్ వరకు కూడా ఫ్రెండ్షిప్ అన్నా ఫ్రెండ్స్ అన్నా కానీ క్యాజువల్గా తీసుకునేవాడిని. ఇంటర్మీడియట్లో మాత్రం ఒక పరిచయమైన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా నా మీద ప్రభావం చూపించారంటే, అందులో పర్టికులర్గా దీక్షితులు అనే ఫ్రెండ్ అప్పట్లోనే కొంచెం వాళ్ళకు లావిష్గా ఉండేవాడు. ఆ లావిష్గా ఉండడం వల్ల ఏమైందంటే ఒకసారి సడన్గా నేను క్లాస్లో ఉన్నప్పుడే ఈరోజే కాలేజ్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి అని అన్నప్పుడు నాకు డబ్బులు ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం అంటే టైం లేదు. సో, ఏం చేయాలో తోచని పరిస్థితిలో అతని దగ్గర ఉన్న డబ్బులు 500 రూపీస్ చేంజ్, పర్లేదు నువ్వేమో టెన్షన్ పడకు, నేను కట్టేస్తానని చెప్పేసి, ఓన్లీ ఆ టైంలో ఫ్రెండ్స్ మా అంటే 150 లేకపోతే ఎంతో సమ్ చేంజ్ హెల్ప్ చేస్తారు, లేకపోతే టీకి కాఫీకి షేర్ చేస్తారు. కానీ కాలేజ్ ఫీజు కట్టి నన్ను ఆదుకోవడం అనేది నా మీద బలమైన ప్రభావం చూపించింది. ఎందుకంటే ఇంటికి పోతే కూడా నా ఇంట్లో ఎవరు ఉండరు డబ్బులు ఇవ్వడానికి, ఇంటికి పోయినా లాభం లేదు. సో, అటువంటప్పుడు ఇంకా ఎమర్జెన్సీ అనమాట. ఒక రోగికి ఐసీయూ ఎట్లా పనిచేస్తుందో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ దీక్షితులు అనే ఫ్రెండ్ నాకు చేసే సహాయం అనేది నా ఇంటర్మీడియట్ విద్య గట్టెక్కడానికి ఉపయోగపడ్డది. అతను అప్పట్లో ఇంటర్మీడియట్లోనే ఈ టొబాకోకి నమలడం, గుట్కా నమలడం ప్లస్ అడపా స్మోకింగ్ చేయడం చేసేవాడు. కాలక్రమంలో ఇంటర్మీడియట్ పూర్తయినాక అతను ఎంప్లాయ్ అయిపోయాడు. ఇంకా ఎక్కువైపోయింది అతనికి ఈ సిగరెట్ తాగడం అనేది ఎక్కువైపోయింది, గుట్కా తినడం ఎక్కువైపోయింది. అట్లాగే ఆ కంటిన్యూషన్లో 40 ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 అతను మొత్తం చిక్కి శల్యమైపోయింది, ఇంకా గుర్తుపట్టనంతగా. నాకు వేరే మిత్రుల ద్వారా తెలిసింది, ఇట్లా దీక్షితులు ఏ రకంగా ఉన్నాడో వెళ్ళి చూసిరా అంటే, సరే అని చెప్పేసి ధర్మం స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడే ఒక భగవంతునికి నన్ను ఆదుకుందని చెప్పేసి వెళ్తే చూశాను. అసలు కంట్లో ఏమాత్రం అసలు ఒక దాన్ని జీవోత్సవం లెక్క ఉన్నాడు అనమాట. అప్పుడు చెప్పాడు, రఘు నువ్వు చాలా అసంఖ్యాకంగా చెప్పినావు, వద్దు దీక్షితులు సిగరెట్ మానేయి, గుట్కా తినకు అని లెక్కలేనిసార్లు చెప్పినావు, అయినా కాడికి నేను వినలేదు. నాకు సో నీ మాట వినని పర్యవసానంగా నేను ఇప్పుడు ఎట్లా నీ ముందున్నాను చూస్తున్నావు కదా. సో స్నేహితుడు, హితవు చెప్పేవాడు స్నేహితుడు. సో స్నేహితుడిగా హితవు చెప్పినావు, అయినా బాగా నీ మాటలు నేను లెక్క చేయలేదు.
సో దాని ఫలితంగా 4 పదులు దాటకముందే నేను రేపో మాపో అన్నట్టున్నా. కాబట్టి దయచేసి ఎట్లాగో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇక మీదట నీ లైఫ్‌లో ఎప్ ఎక్కడ ఎవ్వరు ఒక సిగరెట్ తాగుతూ తారసపడ్డా గానీ, అతనిలో ఒక దీక్షితులను చూడు. ఒక మాట చెప్పు, సార్ సిగరెట్ తాగడం మంచిది కాదు. ఫ్యామిలీ తర్వాత ఇబ్బంది పడతారు. మీకేమైనా అయితే జబ్బు చేస్తే. ఎందుకంటే మనము జ్వరం వస్తే మెడికల్ షాప్ పోయి పారాసిటమాల్ కొనుక్కొచ్చుకుంటాం, జ్వరం తగ్గుతుంది. కానీ మనమే చాలామంది పాన్ షాప్‌కి పోయో, కిరాణా షాప్‌కి పోయో సిగరెట్ కొని తెచ్చుకుంటున్నారు. దానివల్ల తదనంతర పరిణామాలలో ఏం జబ్బు చేస్తుంది, ఏమైతాం అనేది వాళ్ళకు తెలియదు, అర్థం కాదు. చెప్తే వినే పరిస్థితి రాదు. కానీ తర్వాత ఏమైనా క్యాన్సరో, టీబీ వస్తే మాత్రం ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రికే పోతాయి. ప్లస్ ఇంటిల్లిపాది సఫర్ అవుతారు. అంటే ఒక్క వ్యక్తి ఒక హ్యాబిట్‌కు గురి కావడం వల్ల కుటుంబం ఎట్లా బలైతది, ఎంత ఛిద్రమైతది అనేది అతను కళ్ళారా చూసిండు కాబట్టి నాకు ఆ ప్రతిజ్ఞ తీసుకున్నాననమాట. సో ఒక మాట, ఒక మిత్రుడు ఒక మాట, నీ బాట. అంటే మాకు చాలామంది ఈ సంఘ సేవ మా దారిలో ఒక మాట నేర్చుకున్నా. అయితే మూట సాయం, లేకపోతే బాట సాయం, లేకపోతే మాట సహాయం. నేను మాట సాయం చేస్తున్నా, బాట సాయం చేస్తున్నా. సో ఆ కాలక్రమంలో ఆ స్నేహితునికి ప్రతిజ్ఞ చేసిన. నన్ను చేంజ్ చేయడానికి చాలా తాపత్రయపడ్డావు. సమాజంలో కొంతమందినైనా మార్చు, కొంతమంది ఇంకొంతమంది మారుస్తే బాగుంటుంది. సో ఆ మేరకు నీ విలువైన సమయం వెచ్చించు. డబ్బులు ఇవ్వడం కాదు కదా. ఒకవేళ చేతనైతే డబ్బులు ఇచ్చేసి చెప్పొచ్చు. కానీ జస్ట్ క్వశ్చన్ చెయ్యి, ఎంత మటుకు సిగరెట్ తాగడం ఎంత మటుకు కరెక్టు, ప్లస్ దయచేసి మానుకోండి. అట్లా ఆ విధంగా ఆ స్నేహితుడు నాపై చూపిన అపారమైన ప్రేమ, వాత్సల్యము అనేది ఈవెన్ మా ఫాదర్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విన్నర్ మాచర్ అభిమన్యు. ఆయన ఒక తండ్రిగా నా మీద ఎంత వాత్సల్యం చూపేవాడో అదే వాత్సల్యాన్ని అతని దగ్గర గమనించిన. నాకు ఒకరోజు ఫుల్ జలుబు చేసి పడుకుంటే ఒంటి నిండా అమృతాంజన్ రుద్దేసి ఆ వర్షం కుండపోత వర్షంలో అతను మెడికల్ షాప్ పోయి అది జలుబు మాత్ర ఇచ్చి పడుకోబెట్టేసి ఇంట్లో అన్నం అతనే వండి తినిపించిండు అనమాట. అంత మోస్ట్ ఎఫెక్షనేట్ ఫ్రెండ్షిప్ అనేది అతని వాళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఐ ఫీల్ దట్ ఎమోషన్. ఒక ఫ్రెండ్ ఎంత చూపేవాడని ఆ ఫ్రెండ్ పోయినాక అరే ఎట్లాగో వెళ్ళిపోయాడు, లెట్ us డూ సంథింగ్ ఫర్ అదర్స్ అంతే. 30-40 ఏళ్ళు కాదు మీరు అన్నట్టు ఆ ఇంటర్ స్టేజ్ 10th స్టేజే ఇంకా స్కూల్స్లోనే స్టార్ట్ అయిపోయింది. అమ్మాయిలు కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య సిగరెట్స్ తీసుకోవడం అనేది. మరి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల వాళ్ళు మారుతారంటారా? వాళ్ళు మారాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక విద్యార్థులండి గణితంలోనో ఆంగ్లంలోనో వీక్ ఉంటాడు. వీక్ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి స్పెషల్ క్లాసెస్కి పంపిస్తారు. అంటే కొంచెం అతను ఎక్కడ ఇబ్బంది పడుతుండో గెటప్ కావచ్చు అని చెప్పేసి స్పెషల్ క్లాస్ పంపిస్తారు. కొంచెం అతనుకున్న గ్రాస్పింగ్ పవర్కి అది టీచర్ గమనిస్తాడు. ఇక్కడ ఈ కుర్రోడు ఎక్కడ ఇబ్బంది పడుతుడు అనేది గమనించి కొంచెం తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకమో లేకపోతే ట్యూషన్కు వెళ్తున్న దాని ఎఫెక్ట్ కానీ కొంచెం ఒక 40 మార్కుల దగ్గర ఆగాల్సిన విద్యార్థి ట్యూషన్ ప్రభావం వల్ల 80 మార్కులకు 90 మార్కులకు వచ్చే కెపాసిటీ వస్తుంది ట్యూషన్ వల్ల. సో అంటే ఒక అధ్యాపకుడు కానీ టీచర్ కానీ చెప్పే బోధన వల్ల విద్యార్థి అంత ప్రభావితం అవుతున్నప్పుడు మరి పేరెంట్స్కి తెలుసు మన వల్ల కానీ స్కూల్లో చెప్పే చదువు వల్ల కానీ స్పెషల్ ట్యూషన్ వల్ల అవుతుంది అని వాళ్ళ అమ్మి తోలుతున్నప్పుడు సో అదే మాటను ఎవరైతే యుక్త వయసులో ఉన్న విద్యార్థులు యూత్ ఉన్నారో వాళ్ళకు ఎప్పుడు కానీ అంటే టీనేజ్ 13, 14, 15, 16, 17, 18, 19 వరకు అది ఎట్లాంటి ఏజ్ అంటే వాళ్ళు ఫ్రెండ్స్ మాటను బాగా గట్టిగా పట్టుకుంటారు. పేరెంట్స్ను ఫ్రెండ్స్గా ట్రీట్ చేయరు. అందులోనే ఇంకోటి ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా చిల్డ్రన్తో ఫ్రెండ్లీగా మూవ్ కారు. దాంతో ఎంతసేపు ఏదో దొంగల మీద పోలీసులు వాచ్ పెట్టినట్టుగా పిల్లలు ఏమైనా చెడిపోతుర్రా అని వాచ్ పెట్టరు తప్ప కనీసం పక్క కూర్చోబెట్టుకొని ఏం కన్నయ్య ఏం సంగతి మీ దోస్తులు ఏమంటారు, కెమిస్ట్రీ లెక్చరర్ ఏమంటుంది, ఫిజిక్స్ లెక్చరర్ ఏమంటుంది, బాటనీ లెక్చరర్ ఏమంటుంది, ఇట్లా ఫ్రెండ్లీగా ఒక హాఫ్ అన్ అవర్ డైలీ హాఫ్ అన్ అవర్
పెట్టుకుంటే ఆ విద్యార్థికి ఏమనుకోవాలంటే మా నాన్న కానీ మా అమ్మ కానీ నాకు ఫ్రెండ్స్ కానీ మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు ఆ చిట్ చాట్లో ఏమవుతుందంటే అంటే కొంచెం ఆ క్లోజ్నెస్ ఎక్కువైపోతే చెప్పేస్తారు. వాడు ఫలానాడు నన్ను సిగరెట్ తాగమంటుండు, ఫలానా నన్ను గుట్కా తినమంటుండు. అంటే ఇప్పుడు నా దగ్గర రూ. 10 లేకపోవచ్చు, కానీ నా పక్కన దగ్గర రూ. 100 ఉంటాయి కదా. ఆ రూ. 100 ఏం చేయాలో అర్థం కానప్పుడు కాలేజ్ ఎదురుగా ఉన్న పాన్ డబ్బాలకు, కిరాణా షాప్‌లకు పోయేసి సిగరెట్ కొనుక్కొని తాగడం అనేది సరదాగా స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళు తోటి విద్యార్థులను రెచ్చగొడతారు. ఇంట్లో అమ్మకు భయపడతావా, అన్నకు భయపడతావా, అక్కకు భయపడతావా, ఇంకెవరికైనా భయపడతావా? ఆ, ఏ ఇప్పుడు హైదరాబాద్ లాంగ్వేజ్లో అంటే తాగుబోయి తాగు నేను ఉండగా అట్లా రెచ్చగొడతారనమాట. రెచ్చగొట్టడం వల్ల అది సరదాగా మొదలవుతుంది. ఏదో అంటే కోఎడ్యుకేషన్ అయితే అమ్మాయిల ముందర ఫోజ్ కొట్టడము, హీరోలకు ఫీల్ కావడము అట్లా స్టార్ట్ అయిపోయేసి అది దుర్వ్యసనము, దురలవాటు అనేది అప్పటికి తెలియదు వాళ్ళకు. కాకపోతే దోస్తు అడుగుతుండు, ఏమరా నా ఫ్రెండ్షిప్లో తాగవా, ఏమైతుంది? ఒకవేళ తాగకపోతే హేళన చేయడం, అంటే వీడు చూసినారా, హేళన చేయడం అనేది సెకండరీ. కానీ ఆబ్లిగేషన్, నేను ఒక దోస్తుని అడుగుతున్నానా, ఒక దోస్తుని అడుగుతున్నా తాగు, నేను తాగుతలేనా, నాకు ఏమైనా అవుతుందా, అట్లా రెచ్చగొట్టడం అనేది ప్రైమరీ, ఆబ్లిగేషన్ సెకండరీ. దాంతో ఇక దోస్తే అడుగుతుండు కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు మెల్లగా. ఆ తర్వాత అది ఎందాక అవుతుందంటే అప్పటిదాకా ఫ్రీగా సిగరెట్ గురించిన దోస్తు కనబడకపోతే వీడే జైల్లోకి రూ. 10 20 పెట్టి సిగరెట్ గురించి స్థాయికి వస్తాడు అనమాట. అది మెల్ల రోజుకు ఒక్కటి పోతుంది. ఇప్పుడు నేను చాలా చోట్ల ఇప్పుడు సికింద్రాబాద్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ దగ్గర గమనించిన పిల్లలు మంచి మంచి డ్రెస్సెస్, బ్లేజర్స్ అవి సూట్ బూట్ తొడిగేసి స్కూల్ నుంచి బయటకు రాగానే ఇంటికి వెళ్ళే ముందర 40 మినిట్స్ ఆ స్కూల్ పరిసరాల్లోనే పండబాల కాడిని ఆగుతున్నాం మొత్తం. 4 మంది 6 మంది గ్రూప్ తయారీ ఎంత ముద్దుగా ఉంటారంటే చూస్తే అబ్బా అసలు ఎంత వండర్ఫుల్ బాయ్స్ అనిపిస్తుంది. కానీ చేతుల సిగరెట్ వాళ్ళకు అమ్మటోళ్ళకి ఏమవుతుంది, అమ్ముడు పోవాలి, అవి స్టాక్ అమ్ముడు పోవాలి. ఒక సిగరెట్ డబ్బా అమ్ముడు పోతే రూ. 10 వస్తుందట. జస్ట్ రూ. 10 కోసం వాళ్ళు ప్రివెంట్ చేయరు. అక్కడ ఉంటుంది పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళకి విక్రయించొద్దని ఉంటుంది. కానీ వాళ్ళు వినరు. ఏమనంటే మేమేం చేయాలి సార్, వచ్చి అడుగుతుంది కదా అని చెప్పి అట్లా 5-6 మంది గ్రూప్ ఒక దగ్గర నిల్చొని చిట్ చాట్, మామూలు వేరే ఏదో పనికొచ్చే చిట్ చాట్ కూడా అది. ఆ చిట్ చాట్లో మునిగి కూడా సిగరెట్లో ఎంజాయ్ చేసుకుంటా పోతారు. కనీసం ఏ ఒక్క రోజన్నా ఇంట్లో ఉన్న పేరెంట్స్ మా అబ్బాయి స్కూల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు అనేది జస్ట్ 15 మినిట్స్ రండి, రోజు పోయి నిఘా పెట్టమంటాను నేను. ఒక్క రోజైనా చెప్పకుండా. సార్ అట్లా కూడా ఒక రకంగా చూస్తే ఇప్పుడు పేరెంట్స్ ఆ జాగ్రత్త వల్ల అతి జాగ్రత్త చేస్తున్నా పిల్లలు మాట వినకుండా మొండితనం చూపిస్తున్నారు. మళ్ళీ పేరెంట్స్ కూడా అలాంటివి చూసినప్పుడు ఎలా డీల్ చేయాలో తెలియకుండా రాగానే కొట్టడమో తిట్టడమో చేస్తారు. సో దీనివల్ల సొల్యూషన్ రాదు. అదే చెప్తున్నా, పేరెంట్స్ ఆల్వేస్ మనకు ఎట్లుండాలంటే ఒక పేజీ మీద పెన్సిల్తో రాసింది రబ్బర్తో ఎట్లా తుడిపిస్తామో పేరెంట్స్ కూడా అట్లా రబ్బర్ మాదిరినే యాక్ట్ చేయాలి. అంతే తప్పించి బ్లేడ్ మాదిరి యాక్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా ఇంతకుముందు చెప్పిన, ఎప్పుడైతే చిల్డ్రన్తో పేరెంట్స్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో దే విల్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. వాళ్ళతో ఇతరులు ఏం చేస్తున్నారు, ప్రతిది ఎవరు తిట్టింది, ఎవరు ఏమన్నది అన్నీ చెప్పేస్తారు అనమాట. ఎప్పుడైతే గ్యాప్ పెరిగిందో చెప్పుకోలేరు. అస్తమానము కర్కశంగా కటువుగా మాట్లాడుకుంటూ పోతే ఇంకా అమ్మకు చెప్తే ఏదో అరుస్తూ ఉంటుంది, నాన్న అసలు పట్టించుకోడు అన్న కాడికి పోతుంది అనమాట. అదర్వైజ్ యూ ప్లీజ్ 10 నిమిషాలు ప్రేమగా మంచిగా తలనిమిరేసి, పాప అయితే తల్లి మదర్సే ఎక్కువ క్లోజ్గా ఉంటారు. మదర్స్ క్లోజ్ అయితే తండ్రి అయినా క్లోజ్ ఉండాలి. వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓపెన్ చేయాలి, మైండ్ ఓపెన్ చేసే దానికి పెద్ద హిప్నటైజ్ చేసే వాళ్ళు అవసరం లేదండి. పేరెంట్స్ కనుక మంచి క్లోజ్గా మూవ్ అయితే పిల్లలు ఏదైనా కానీ వాళ్ళు స్కూల్లో బోధన ఎట్లా జరుగుతుంది అది చెప్తారు. స్కూల్ బయట పిల్లలు ఫ్రెండ్స్ ఎట్లా రెచ్చగొడుతున్నారు, సిగరెట్ తాగమని చెప్తురా లేకపోతే గాంజా వాడమని చెప్తురా అనేది అన్నీ చెప్తారు. ఇప్పుడు ఇది కనుక పేరెంట్స్ మంచిగా చదువుతుండే కదా అని చెప్పేసి, ఎందుకంటే నువ్వు స్కూల్ని నమ్ము, స్కూల్ పని నేను బ్లేమ్ చేయట్లేదు. స్కూల్ నుంచి బయటకు వచ్చినాక సరౌండింగ్స్లో బయటకు వచ్చి ఇంటికి వెళ్ళే మధ్యలో ఏం జరుగుతుంది మన రోడ్ మీద కంట్రోల్ ఉండదు కదా. అందుకోసం అని చెప్పేసి
యాక్సిడెంట్ అయితేనే లబలబ మొత్తుకుంటే హాస్పిటల్ జాయిన్ చేస్తాము. మరి స్టూడెంట్‌కు స్కూల్ నుంచి బయటకు వచ్చినాక వాడు యాక్సిడెంటల్‌గా లభించే సిగరెట్‌కి అలవాటైతే హ్మ్. దాన్ని నువ్వు ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతావు? హ్మ్. అందుకోసమనే అడపాదడపా ఏం చెప్పకుండా హ్మ్. సడన్‌గా పోయేసి, "ఏం లేదు సడన్‌గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. నిన్ను పికప్ చేసుకుంటానికి వచ్చినా" అని చెప్పేసి పోయేసి కనపడతాడు. హ్మ్. సిగరెట్ తాగుకుంటే కనపడతాడు. దోస్తుల మధ్యలో కనపడతాడు. లేకపోతే ఎవరో చదివారు, "ఆంటీ, అంకుల్ మీ వోడు సిగరెట్ తాగుతుండు చూసినావా" అని అప్పుడు కూడా ఏమనొద్దు. హ్మ్. సిగరెట్ తాగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా కనపడతాడు కదా! ఏమనదు. వచ్చినాక మెల్లగా వచ్చేసినాక చెప్పాలి. నీకోసము ఎంత ఖర్చు చేసి చదివిస్తున్నామో. సో, ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ యూ అని అంతే తప్పించి నీకే మాది రఫ్ రోడ్ ర్యాష్‌గా కర్కశంగా పోయారనుకోండి. హ్మ్. అది ఎట్లాగో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుర్రు కాబట్టి లెట్ అస్ గో ఫర్ మోర్ సిగరెట్స్. అనే ఫీలింగ్ అట్లా వస్తది. మానసికంగా గనక మనము మన పిల్లల్ని లోబరుచుకుంటే హ్మ్. ఇంకా అసలు 100 మంది కాదు. నువ్వు 100 సిగరెట్ ప్యాకెట్ తెచ్చి ఆడ పెట్టినా గానీ నాకు హ్మ్. వద్దురా బాయ్ అంటాడు. హ్మ్. అది సార్ ఇక్కడ మళ్ళీ చాలామంది పిల్లలు గాని, వేరే పెద్దవాళ్ళు గూడా అడిక్ట్ అయిపోతారు కదా! అంటే వాటిని నిజంగా మీరు మీ మీ ప్రయాణంలో వాళ్ళకి నిజంగా మానేయాలని ఉంటుందా అసలు? లేకపోతే మానేయాలని ఉన్నా కూడా నేనేం చేయలేకపోతున్నా, నాకిగ అది కావాలనిపించేలాగా ఉంటుందా? వాళ్ళకెలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు మనము చాలా మటుకు రోజు ఇళ్లల్లో కొంతమందికి మార్నింగ్ వాక్ అలవాటు ఉంటది. కొంతమందికి భక్తి పాటలు వినే అలవాటు ఉంటది. రకరకాల అలవాట్లుంటాయి. అయితే ఒక్ ఎప్పుడు గానీ సపోజు ఒక ఇంట్లో భర్తకు సిగరెట్ అలవాటు ఉందనుకోండి. భార్య ఏం జేయాలంటే ఇంకా అది ఒక దాన్నేమంటారు దీక్ష ఉంటది. దీక్ష కట్టుకుంటారు చూడండి. ఆ దీక్ష మాదిరిగా ఎవ్రీడే షీ హాస్ టు టెల్, ఏమండి ప్లీజ్ సిగరెట్ మానేయండి. ప్లీజ్ సిగరెట్ మానేయండి. ఆమెకి యాష్టకి రావాలి. విని అతనికి యాష్టకి రావాలి. దానివల్ల ఏమైతదంటే ఒకానొక క్షణంలో నా భార్య ఇంతగనం చెప్తుంది గదా! ఎందుకు మానకూడదని ఏదో ఒక క్షణంలో ఇంట్లో ఉన్నప్పుడు గానీ, బయట ఉన్నప్పుడు గానీ స్ట్రైక్ అయితదనమాట. అంతే తప్పించి ఎన్ని సార్లు చెప్పినా మానతలేడు ఈ మొండి మనిషి అన్న కాడికి రావద్దు. హ్మ్. అర్థమైందా? ఒక హాస్పిటల్ వాళ్ళు ఒక రోగి హాస్పిటల్‌కొస్తే భగీరథ ప్రయత్నం చేసి బతికించాలని ఎట్లా ట్రై చేస్తారో, అట్లనే ఒక వ్యసనానికి సిగరెట్ వ్యసనానికి గురైన వాడిని ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ అక్క కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రేపు పొద్దున సెప్టెంబర్‌లో రక్షాబంధనం వస్తది. హ్మ్. రక్షాబంధనం వచ్చినప్పుడు అందరూ అక్క అక్క చెల్లెళ్ళు పోయి అన్నదమ్ములకు రక్షాబంధనం కడతారు. హ్మ్. మంచిగా మంచిగా ఆళ్ళిచ్చే 500, 1000 పర్స్‌లో పెట్టుకొనొస్తారు. హ్మ్. మరి కట్టేటప్పుడు రాఖీ కడేటప్పుడు 500, 1000 వస్తుంటాడు. ఇస్తుంటే తమ్మి నాకు రూ. 1000 వద్దు. నువ్వు సిగరెట్ మానేయి. ఎవరైనా చెప్పగలుగుతారా అండి? లేదు. లేకపోతే తమ్ముడో లేకపోతే అన్ననో అక్కనో చెల్లెనో రాఖీ కడేటప్పుడు నీ చీరన్న పెడతాడు, లేకపోతే పైసలన్నా ఇస్తాడు, లేకపోతే ఇష్టమైన గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు నాకు నువ్విచ్చే గిఫ్ట్ కాదు, ఇంకొక అమూల్యమైన గిఫ్ట్ కావాలి నీ నుంచి అంటే ఆడు పరేషాన్ అయితాడు. అరే! అక్క ఏమడుగుతుంది, చెల్లెలు ఏమడుగుతుంది అని పరేషాన్ అయితాడు. ఏం గిఫ్ట్ కావాలి? బంగారం కావాలంటాడు. బంగారం కాదు. నీ బంగారంలో అంటే నీ ఆరోగ్యం కావాలి. నువ్వు బీడీ అలవాటు ఉంటే బీడీ అలవాటు మాను. గుట్కా అలవాటు ఉంటే గుట్కా అలవాటు మాను. లేకపోతే సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ అలవాటు మానేయి. నాకు హ్మ్. ప్రామిస్ ఇయ్యి నాకు. హ్మ్. రక్షాబంధనం కడుతున్నది ఎందుకు? తమ్ముడు, అన్నను హ్మ్. ఆరోగ్యంగా ఉంటేనే గదా! ఒక మహిళ సోదరిగా, భార్యగా ఏ రూపంలో ఉన్నా గానీ, ఒక వ్యసనానికి గురైన వ్యక్తిని అంటే ఎంత బలంగా ఆలోచింపజేస్తదంటే సార్ ఇలా గూడా చాలామంది ఫేస్ చేసుంటారు. కొంతమంది మహిళలు నిజంగానే మీరన్నట్టు ఇంకా ఓపికగా చెప్పి అలసిపోయి ఉన్నప్పటికీ గూడా చెప్తూ ఉంటే "నువ్వు ఈ మాట మాట్లాడితే నేను అవసరమైతే నేను మానను" అని మొహం మీద స్ట్రాంగ్‌గా చెప్పడము. అయినా నీకేం తెలుసు నా స్ట్రెస్ గురించి, నా పనుల గురించి, నాకిది తాగితేనే రిలీఫ్ ఉంటది అని చెప్పే జెంట్స్ కూడా చాలామందుంటారు. మరి వాళ్ళకెలా చెప్పడం అంటారు? సరే చెప్తారు గదా! ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ గూడా సిగరెట్ పెట్టెల మీద గానీ, ఎక్కడ గానీ సిగరెట్ తాగితే స్ట్రెస్ ఫ్రీ అయితారని ఏడ రాసలేదు. హ్మ్. సిగరెట్ పెట్టెల మీదనే టొబాకో కాజెస్ క్యాన్సర్ అని ఉంది. సో, ఉత్కంఠకు గానీ, లేకపోతే విపరీతమైన ఒత్తిడి గానీ, ఈ సిగరెట్ పెట్టెలు స్ట్రెస్ బస్టర్‌గా పనిచేయి ఏ వైద్యుడే చెప్పడు. ఒకవేళ ఎక్కడైనా వైద్యులు చెప్తే ఫస్టు జ జ్వరమొచ్చి డాక్టర్ దగ్గరికి పోయినా గానీ, మీకేమైనా అలవాట్లున్నాయా అంటే సిగరెట్ తాగుతావా? మందు కొడతావా? అని అడగడు డాక్టర్. మీకేమైనా అలవాట్లున్నాయా అంటాడు. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది దెబ్బతీస్తాయి. సిగరెట్‌లు నికోటిన్ అనేది ఇమ్యూనిటీ దెబ్బతీస్తది కాబట్టి, ఏవైనా జబ్బులొచ్చే అవకాశాలు తొందరగా వస్తాయి. అందుకే డాక్టర్ కొంచెం మనిషి హర్ట్‌గా అవుతాయి. ఏమైనా అలవాట్లున్నాయా అండి అనంటాడు. అంతే తప్పించి నువ్వు సిగరెట్ తాగొచ్చినావా? సిగరెట్ తాగుతావా? ఇవన్నీ అడగడు. ఎందుకంటే ఎవరైనా గానీ డాక్టరు కొంచెం సాఫ్ట్‌గానే మాట్లాడతాడు. సో, అప్పుడు ఏమైతదంటే వీళ్ళు ఈ ఎవరైతే వ్యసనానికి గురైరో వాళ్ళను
ఇప్పుడు ఆ, నా ఇష్టము నాకున్న టెన్షన్స్ అంటే ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు మన పొలిటికల్గా పోవద్దు కానీ ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ నాయకులు కానీ దే ఆర్ లీడింగ్ ద సొసైటీ. దే ఆర్ వాళ్ళు మన సమాజానికి దేశానికే మార్గదర్శకత్వం చేస్తారు, దేశాన్ని నడిపిస్తున్నారు. మరి వాళ్ళకు ఎన్నో లక్షల టెన్షన్లు ఉంటాయి. మరి వాళ్ళు రోజు ఎన్ని డబ్బాల సిగరెట్లు తాగాలి మరి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్క లక్షల వేల అప్పు లేకపోతే లక్షల అప్పు లేకపోతే కోట్ల అప్పు ఉంటుంది. దాంతోనే టెన్షన్లు అంటారు, లేకపోతే కేసులు ఉంటాయి. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుంటే ఏదో రోజు అవి పరిష్కారం అవుతాయి. కానీ సిగరెట్ అలవాటు అయ్యి ఆ టెన్షన్ ఫ్రీకి సిగరెట్ తాగుతుంటే పోతే రేపు పొద్దున్న క్యాన్సర్ టీబీ వస్తే ఏమంటే దాన్ని ఎవరు నయం చేస్తాడు? ఇప్పుడున్న ఈ తాత్కాలిక ప్రెషర్స్ టెన్షన్స్ ఒత్తిళ్ళు రేపో మాపో లేకపోతే 5 days తర్వాతనో 1 month తర్వాతనో కోర్టు కేసులు కొన్ని నెలల తరబడి 7 తరబడి పరిష్కారం అయితే. కానీ నువ్వు వాటి వల్ల సిగరెట్కు బీడీకి గుట్కాకు అలవాటైతే ఆరోగ్యం ఖరాబ్ అయితే నీ నీ మొత్తం బాడీ అంతా ఏడుకాడికి జామ్ అయిపోతే అప్పుడు ఎవరు వచ్చి పరిష్కారం చూపాలి? ఎవరు వచ్చి నాయన ఇది ఇంత మటుకు ఆ సమస్య అప్పుడు ఉన్న సమస్య ఏది సమస్యతోనైతే టెన్షన్ ఫీల్ అయిపోయి సిగరెట్కి అలవాటైనా అది పరిష్కారం అవుతుంది. కానీ అప్పుడు ఆ టెన్షన్ వల్ల వచ్చిన అలవాటు మాత్రం అది కంటిన్యూ అయితేనే ఉంటుంది కదా. దానివల్ల క్యాన్సర్ రావచ్చు, టీబీ రావచ్చు, లేకపోతే ఇంకేమైనా రావచ్చు. కానీ దానివల్ల మా ఆయనకు క్యాన్సర్ వచ్చిందని ఏమై చెప్పుకోవాలి, మా నాన్న టీబీ పేషెంట్ ఇతర పిల్లలు చెప్పుకోవాలి, సమాజం అంతా సానుభూతి చూపెట్టాలి. మరి దాని బదులు బ్రేక్ కొట్టు. ఇప్పుడు మనం 2-wheeler మీద వస్తున్నప్పుడు, కారు మీద వస్తున్నప్పుడు ఎదురుగా బండిని గుద్దొద్దు, యాక్సిడెంట్ అవుతుంది. మనం కాదు, మన బండి కూడా ఏం కావద్దు అని చెప్పేసి ఆయన బ్రేక్ కొడతాం. మరి సిగరెట్ గుట్కా తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఎన్నో కాడ మనకి యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి మరి ఆ రోజే నువ్వు బ్రేక్ కొట్టుకోవచ్చు కదా. ఎట్లాగో నీ లైఫ్లో యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక 1,00,000, 3,00,000, 4,00,000, 10,00,000 రూపాయల బండి నువ్వు నడుపుతున్నప్పుడు ఎదుటి బండికి నువ్వు తాకొద్దని కోరుకుంటావు, చిన్న మరక తాకొద్దని కోరుకుంటావు, యాక్సిడెంట్ కాకుండా బ్రేక్ కొడతావు. మరి నీ లైఫ్లో జరిగే యాక్సిడెంట్కి ఎవడు బాధ్యుడు? అది ఆలోచించాలి కదా సార్. మరి ఇప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించి చేసినప్పుడు మీరు 20 ఏళ్ళుగా ఈ కొనసాగుతున్నటువంటి ఈ జర్నీలో మీకు ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే ఎవరైనా పెద్దల తరపు నుంచి కానీ అసలు ఈ సిగరెట్ తాగే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండుంటారు, వాళ్ళు ఎవరన్నా మారి చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 2023లో ఒక ఆంగ్ల పత్రిక వాళ్ళు ఇట్లనే మీ మాదిరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగారు, ఎంతసేపు మాచన రఘునందన్ పొగాకు నియంత్రణకు పాటుపడుతుండు, సమాజాన్ని ఉద్ధరిస్తుండు అని చెప్పడం కాదండి. మీరు చెప్పిన మాటల వల్ల ఎవరైనా మారితే వాళ్ళ ఈ నంబర్లు ఇవ్వండి, ఎక్కువ మంది 5 మంది చాలు అని ఇస్తే నేను నా మాటలు విని ఎవరైతే సిగరెట్ మానేశారో ఒక 2-3 నంబర్ ఇస్తే ఒక 2 ఫోన్ చేశారు. వాళ్ళు ఒకరు మాత్రము ఫోన్ చేసి 20 నిమిషాలు మాట్లాడినట్ట. అంటే సిగరెట్ స్మోకింగ్ చేయొద్దని చాలామంది చెప్తారు కదా, వాళ్ళకు రఘునందన్కి ఏం తేడా అనేది చెప్తే అతను ఒక ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తాడు. శ్రీకాంత్ అని ఒక ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే చాలామంది చెప్పేది వేరు, రఘునందన్ చెప్పేది వేరు. రఘునందన్ చెప్పేది వింటుంటే నేను సిగరెట్కి అలవాటు అయ్యి పొద్దున బీమారు చేస్తే ముందు నా భార్య తర్వాత ముచ్చట, నా తల్లి 9 మాసాలు నన్ను కని పెంచింది, నన్ను జన్మనిచ్చింది. కండ్ల ముందరే కొడుకు క్యాన్సర్ వచ్చి చనిపోతే ఎంత బాధపడుతుంది అనేది ప్రతి ఒక్క కొడుకు ఆలోచించాలి. ఎందుకంటే చుట్టాలు ఎవరైనా కానీ తర్వాత 2-3 రోజులు ఏడుస్తారు, చనిపోతారు. కానీ ఒక తల్లి ఎంత మానసిక క్షోభ గురవుతుందంటే చెప్పలేదు, బిడ్డ సిగరెట్ తాగని చెప్పలేదు, పుత్రవాత్సల్యము. సో రఘునందన్ సార్ చెప్పే దాంట్లో అంత హార్ట్ టచింగ్ ఉంటుంది. నేను ఒకటే చెప్పిన, సార్ ఆయన ముందు ఒక సిగరెట్తో మొదలుపెట్టి డబ్బాకి వచ్చిండు, రోజుకో డబ్బా అంటే 7 రోజులకు 7 డబ్బాలు కథం. సో 7 డబ్బాలు అంటే ఒక్క డబ్బా 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. 7 రోజులకు 300-400 దాటిపోతుంది. అయితే నేను చెప్పాను, సార్ నేను అడిక్ట్ అయినా ఓకే నేను ఒప్పుకుంటున్నా, ఏం చేయాలని అడిగిన. అంటే నువ్వు ఆఫీస్లో అటెండర్గా పని చేస్తా అంటారు కదా, ఒక పని చేయి, కాగితాలకు ఏం నీకు వదవలేదు, ఒక పెన్ను తీసుకో, నీకు ఎప్పుడైతే సిగరెట్ తాగాలనిపిస్తుందో ఒక 5 పేజీలు తీసుకో, 5 కమ్మాలు తీసుకో, ముందర వేసుకొని నీకు నచ్చిన పేరు రాయి. మీ అమ్మ పేరు రాస్తావా, మీ అమ్మ మీద కోపం అంటే మీ నాయన పేరు రాయి, మీ నాయన మీద కోపం అంటే నీ పేరు రాసుకో. మా అమ్మ ఇష్టం లేదు, నాయన ఇష్టం లేదు, ఎవరి ఇష్టం లేదు, లేకపోతే మాచన రఘునందన్ పేరు రాయి. ఎంబోని మాచన రఘునందన్ పేరు కూడా రాయిద్దు అనుకుంటే అప్పుడు ఏం చేస్తావు అంటే నీకు ఇష్టమైన దైవం ఉండదు అనుకో, గణపతి, ఆంజనేయ స్వామి, ఏదైనా పేరు రాయి. కానీ
నీకు సిగరెట్ తాగాలనే బలమైన కోరిక అనేది డీవియేట్ కావాలి అక్కడ. ఒక 5 పేజీలు తాగితే ఆ క్షణంలో ఒక పేజీ రాస్తే మా అంటే ఒక 10 నిమిషాలు నిండిపోతుంది అది. కానీ 5 పేజీలు నింపడం అనేది మామూలు కాదు. 500 సార్లు రాయాల్సి వస్తుంది అందులో. సో డీవియేట్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు పంజాబ్లో ఉంది రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్. వాళ్ళు నాకు స్కాలర్షిప్ ఇచ్చి కోర్స్ ఇచ్చారనమాట. బేసిక్ కోర్స్ ఇన్ టొబాకో కంట్రోల్. వాళ్ళ ఆ కోర్సులో ఏముంటుందంటే ఎవరైతే సిగరెట్ తాగడం మానుకోవాలనుకుంటారో వాళ్ళు 5D ఫార్ములా అనమాట. డి 5 సార్లు డ్రింక్ సఫిషియంట్ వాటర్, డూ ఎనీథింగ్, డీవియేట్, డూ యోగా, డూ ఎనీథింగ్. 5 డీలు. డ్రింక్ వాటర్, డూ యోగా, డూ ఎనీథింగ్, డైవర్ట్, లేకపోతే డూ యోగా. ఈ 5 డీలలో నీకు ఏది బెటర్ అనిపిస్తే సిగరెట్ మానాలంతే. ఆ మానగా నీకు ఏది అనిపిస్తే ఈ 5 ఒక్కొక్కటి అమలు చేసుకుంటారు. అందులో భాగంగా ఏం చేశారంటే అతనికి చెప్పాను, తెల్లకాయతాలు తీసుకొని ఇష్టమైన సార్ రాయి. అతను 2 వీక్స్ చాలా కష్టంగా ప్రాక్టీస్ చేసిండు. నేను చెప్పిన, నువ్వు నా కోసం చేయకు, మీ అమ్మ కోసం చెయ్యి. మీ అమ్మ ఏడ్చిందన్నావు, మీ అమ్మ కోసం చెయ్యి. ఆ తర్వాత ఓ రోజు గర్వంగా పోయి చెప్పు, అమ్మ నేను సిగరెట్ బంద్ చేసిన అని గర్వంగా పోయి చెప్పు, ధైర్యంగా పోయి చెప్పు. అప్పుడు మీ అమ్మ ఎంత సంతోషిస్తుంది అనేది ఆమె కళ్ళలో చూడు. ఏం మాట్లాడదు, ఎంత సంతోషిస్తుంది. ఎందుకంటే అమ్మని ప్రేమిస్తున్నావు కదా. మరి అమ్మ దగ్గర పోయి, అమ్మ నేను రోజు తిట్టినా కదా, సిగరెట్ తాగని తిట్టినా కదా, నేను సిగరెట్ బంద్ చేసిన. ఒక సార్ చెప్పిండు, ఆ సార్ మాటలు బాగా పనిచేసిన నా మీద, సిగరెట్ బంద్ చేసిన. మదర్ సెంటిమెంట్ అనమాట. ఎందుకంటే చాలా అంటే అంటే మనకి నచ్చిన వాళ్ళని ఈ సిగరెట్ అనేది డామినేట్ చేయకూడదు అనేది చెప్పారు. సరే, అంటే ఇప్పుడు వరకు కూడా మనం సిగరెట్ మానేయాలి, ఎలా మానేయచ్చు అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి వీళ్ళందరికీ ఎలా మానేయచ్చు అనేది చూసాము. కానీ ఇప్పుడు ఈ టొబాకో కంట్రోల్ హీరో అనే ఏదైతే మీకు అవార్డు వచ్చిందో, ఆ అవార్డు అనేది ఎక్కువగా కూడా వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టర్లకు వీళ్ళకే ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి విన్నాము. కానీ మీరు వైద్యేతర రంగంలో ఉన్నారు, కానీ మీకు ఎలా వచ్చింది, మిమ్మల్ని ఎలా గుర్తించారు? నేను రెండు హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా కంపల్సరీ ఉండాలి అనుకుంటా. ఎందుకంటే మీరు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్న లిప్స్టిక్ పెట్టుకొని ఎట్లా పుస్తాబ్ అవుతారో ఆ మాదిరిగా. సో ట్విట్టర్ని బాగా యూజ్ చేస్తాను నేను. ట్విట్టర్ని బాగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టొబాకో కంట్రోల్ మీద అంతర్జాతీయంగా ఎంతమంది కృషి చేస్తున్నారో అంతమంది ట్విట్టర్లో కనపడతారు. సో ఆ కోవలోనే నాకు ఈ పంజాబ్ వాళ్ళు పరిచయం అయ్యారు, చండీగఢ్ వాళ్ళు, రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్. వాళ్ళకి అలయన్స్ ఉన్న వింగే ఇంకోటి ఉంది, సైఫర్ స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్. వాళ్ళు ఏం చేస్తారంటే 2025 జూన్లో దేశవ్యాప్తంగా ఎంతమంది పొగాకు నియంత్రణకు, వైద్యం కాదు పొగాకు నియంత్రణ ఎంతమంది కృషి చేస్తున్నారో వాళ్ళందరితోని అప్పటికే అంటే మాకు ఈ రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ వాళ్ళు మాకు కోర్స్ ఇచ్చారు కదా, అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ టొబాకో కంట్రోల్. ఆ కోర్సులో భాగంగా ఉన్నప్పుడు ఈ సైఫర్ స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ చెందిన ప్రొఫెసరు, అందులో టీచర్ అనమాట. ఆ టీచర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ బాగా అడిగేవాళ్ళని బాగా గమనించారు అనమాట. నేను చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని. ఈవెన్ నువ్వు ఫోన్ నెంబర్ కూడా తీసుకొని నైట్ 11 వరకు కూడా ఈ క్వశ్చన్స్ వేసేవాని అనమాట. సో అట్లా గమనించి వాళ్ళేమో కోర్స్ ఆఫర్ చేసి ఏ రకంగా జనాలను మోటివేట్ చేయొచ్చు అని అయితే వాళ్ళు నేర్పించారు. రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే సైఫర్ SIPHER వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇంత కృషి చేస్తున్నారు కదా, వీళ్ళను కొంచెం ఒక అవార్డు ఇచ్చి గౌరవిద్దామని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి అందులో ఏం చేశారంటే, ఎవరైనా సరే వాళ్ళు సొంతంగా దరఖాస్తు చేసుకుంటే పరిగణలోకి తీసుకోకుండా ఆ వ్యక్తుల గురించి ఇతరులు చెప్పాలి. మా నా అంతటి నాకు అవార్డుగా నేను 20 మీరు ఏదో చేశానని మీరు అప్లికేషన్ పెట్టుకొని నాకు ఇవ్వండి అన్నట్టు కాకుండా సమాజాన్ని ఉద్ధరిస్తున్నా, మనుషులు మారుస్తున్నా అని నేను చెప్పేది మాకు అప్రస్తుతము. మీ గురించి ఇతరులు చెప్పాలంటే మధ్యప్రదేశ్లో ఒకరు వినయ్ హజారే, అతను ప్లస్ కాశ్మీర్లో ఉండు ఒక ఆయన పర్వీన్ యోగరాజ్ అని MBBS రిటైర్డ్, అతను ప్లస్ ఒక ఆయన ప్రెసిడెంట్ అవార్డు విన్నర్ ఉండు వెల్జర్ రమేష్ బాబు అని. ఈ ముగ్గురు ఏం చేశారంటే, మేము నేను నామినేట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకు చెప్పారనమాట. మామూలుగా అయితే కొంతమంది కూడా నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా అని పెద్దగా పట్టించుకోరు అని నేను ఆశలు వదిలేసుకున్నారు. రాదు అని అసలు భ్రమ అనుకున్నా, ఏమి ఇస్తారులే అనుకున్నా. ఎందుకంటే 15 ఆగస్టు నాడు ఇచ్చారు అవార్డు. అది కొద్దిగా జెండా ఎగురుతుంది, ఆడ జెండా వందనానికి జనగణమన పడాలి. ఇక వాళ్ళు వెబినార్ పెట్టారు. అంటే నేను చెప్పిన జెండా వందనానికి నేను మిస్ గాను, ఎట్టి పరిస్థితుల్లో
తుఫాన్ పడ్డా కానీ జెండా వందనం చేస్తా అని చెప్పిన. వాళ్ళు పంజాబ్కి రమ్మన్నారు నన్ను అవార్డు తీసుకోవడానికి. రమ్మన్నారు, వాళ్ళే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. కానీ నేను రానని చెప్పిన. జెండా వందనాన్ని నా ఇన్ని సర్వీస్లో, నా 18 ఏళ్ళ సర్వీస్లో ఏ రోజు జెండా వందనాన్ని ఎగ్గొట్టింది లేదు. అంత డెడికేటెడ్ అనమాట. ఆ జెండాను చూస్తే అంత గౌరవం. సో వాళ్ళు ఏమన్నారు, సరే ఓకే విర్చువల్గా పార్టిసిపేట్ చేయండి. అప్పటికే నా ప్రొఫైల్ అంతా రెడీ అయిపోయింది. ఫస్ట్ డే బిఫోర్ చెప్పారనమాట, నీ పేరు రేపు అనౌన్స్ అవుతుంది, కనీసం ఆ వెబినార్ అన్నా మిస్ కాకు, ఎక్కడున్నా కానీ పార్టిసిపేట్ చేయని. సో దేశం మొత్తం మీద 15 మందికే ఇచ్చారు. 15 మందిలో ఒక ఎమ్మెల్యే ఉండు నార్త్ ఇండియాలో, మిగతా వాళ్ళంతా ఎండీలు సర్జన్లు, నేను ఒక్క తెలుగు మొట్టమొదటి తెలుగు వ్యక్తి ప్లస్ నాన్ మెడికల్ గ్రౌండ్స్. నాకు టెన్షన్, నాకు అప్పటికే మీడియా కదా రిపేసిన రేపు అవార్డు వస్తుందని. ఎంత టెన్షన్ అంటే మామూలుగా పద్మశ్రీ అవార్డు అలా ముందే అనౌన్స్ అవుతాయి, ఇది అట్లా కాదు, 24 hours బిఫోర్ అనౌన్స్ చేశారనమాట. ఓకే, సో మొత్తానికి అలా మీరు మన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా టొబాకో కంట్రోల్ హీరోగా మీరు అవార్డు పొందారు. అది చాలా గొప్ప విషయం సార్. అయితే ఇంకా మనం ఈ అంటే ఇది నిరంతర శ్రమ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఒకప్పుడు అబ్బాయిలే తాగే వాళ్ళు ఉండేది, ఇప్పుడు జెండర్తో సంబంధం లేకుండా అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి చివరిగా ఒకసారి మన ప్రేక్షకులకి ఇది చూసే తల్లిదండ్రులు కావచ్చు, యువత కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా సరే స్ట్రాంగ్గా సీరియస్గా ఈ చెడు అలవాట్లకి అడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ అడిక్ట్ అయిపోయినా బయటపడాలి అని అంటే ఏం సొల్యూషన్ తెలియట్లేదు వాళ్ళకి, మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అడిక్ట్ కావద్దు అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు బండి మీద పోతున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏం కావద్దు, కింద పడ్డ ఏం కావద్దు అని తలకి హెల్మెట్ పెట్టుకుంటున్నావు. మంచి 1000-2000 రూపాయల బూటు తుడుకుంటు, పాదాలకి ఏం కావద్దని పాదరక్షల కిందకి 1000-2000 రూపాయలు బూట్లు పెట్టుకుంటున్నాం. అన్నీ బరాబరే ఉన్నాయి. మంచి ఎక్సలెంట్ వాచు, బూట్లు, హెల్మెట్ అన్నీ నేను కాపాడేటివే. అన్నీ నేను కాపాడే వాటికి మంచి అదేంది ఒక మంచి 5 కూడా ఐఏఎస్ స్టాండర్డ్, హెల్మెట్ కూడా ఐఏఎస్ మార్క్ చూసే కొంటాడు. చెప్పులు కూడా ఎవరైనా చూస్తే ఈ మనిషి మంచి చెప్పులు తొడుగుతాడు, అంత బరాబరి ఉంది. మరి నీకు ప్రాణం ఇస్తున్న గుండె గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? ఎప్పుడో సరదాగా ఎప్పుడో ఒకసారి తాగుతా సార్ అంటే, సరే సరదాగా ఎప్పుడో ఒకసారి తాగుతావు కదా, అప్పుడు సరదాగా అప్పుడప్పుడు లేకపోతే గీసుకొని చూడు, ఎంత నొప్పి లేస్తుంది. చర్మం మీద గిల్లుకుంటేనే ఏదైనా గీసుకుంటేనే ములుగుచ్చుకుంటేనే అబ్బబ్బబ్బబ్బా అని విలవిల్లాడిపోతావు. మరి 2-3 నిమిషాల పాటు నువ్వు తాగే సిగరెట్ వల్ల లోపల గుండెకి ఎంత ఇబ్బంది పడతావు. అంటే ఆన్ ది స్పాట్ కలిగే పెయిన్కేమో నువ్వు ములుగుచ్చుకుంటేనే, నాకు ములుగుచ్చుకుని గంట సేపు తల్లడిల్లిపోతావు. మరి సిగరెట్ తాగితే గుండె ఎంత తల్లడిల్లుతుంది నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు మామూలుగా ఏం చదువుకోను అంటే రైతులు లేకపోతే హమాలీలు అంటే కాయా కష్టం చేస్తారు, వాళ్ళకి ఏం చెప్పలేమండి. ఎందుకంటే సార్ మేము ఒళ్ళు రెక్కలు ముక్కలు చేసి పని చేస్తాం సార్, మాకు మేము ఏం చేయలేము సార్, మాకు కంపల్సరీ అంటారు. కానీ విద్యార్థులు బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా దే నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దే స్మోక్. రేపో మాపో ఎల్లుండో ఖచ్చితంగా క్యాన్సర్, టీబీ, హాయ్ హౌ ఆర్ యు అని పలకరిస్తుంది. ఇప్పుడు అది తెలుగులో సామెత ఉంది, అన్నీ తెలిసినోడట అమాసన ముహూర్తం పెట్టుకుంటాట, ఏం తెలియనోడేమో ఏకాదశి ముహూర్తం పెట్టుకుంటాట. మరి ఇప్పుడు చాలా చోట్ల అంటారు, ఏమరా ఎంత చదువుకున్నావు నీకు ఎవరు చెప్పన్నారా అంటారు చాలామంది. ఎంత అంటే ఎక్కువ చదువుకుంటూ అంటే మంచి చెడు తెలిసినోడే అని అర్థం కదా, వానికి ఎవరు చెప్పక్కర్లేదు. మరి అటువంటి అప్పుడు అంత విద్యాబుద్ధులు కలిగి రాజకీయాల మీదనే అవగాహన కలిగి ఉంటాం. ఆ లీడర్ ఏం చేస్తుండు, ఈ లీడర్ ఏం చేస్తుండు, క్లింటన్ దాకా పోతాం, అది అమెరికా ప్రెసిడెంట్ దాకా చర్చించుకుంటాము. అటువంటి అప్పుడు అంత ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు మన గుండెకు మన కాలేయానికి అంటే లైక్ జస్ట్ అందంగా కనపడడానికి మంచి బ్రాండ్ డ్రెస్ వేసుకోవాలని ఉన్న దాని మీద శ్రద్ధ మన ఆరోగ్యం మీద ఎందుకు లేదు. ఒక మాచన రఘునందన్ తోల కనపడాలి, మాచన రఘునందన్ సార్ ఈ సిగరెట్ ఎందుకు సార్ మానేయండి, ఒక మాచన రఘు చెప్పేదాకా అవసరం లేదు. మీరే యూ డిక్టేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్, బండికి యాక్సిడెంట్ అవుతుంటే అన్ని బ్రేక్ కొడుతున్నావు, మరి నీ లైఫ్కు రేపు ఏనో యాక్సిడెంట్ అయినప్పుడు ముందే బ్రేక్ కొట్టచ్చు కదా. బికాస్ యు ఆర్ నాట్ ఇల్లిటరేట్ కూడా సిగరెట్ బిడ్డ అయితే క్యాన్సర్ వస్తే భయపడేది బానుకుంటాడు. మరి విద్యార్థులు ఇట్లా అరే వాళ్ళని చూసి అర్థమైంది పబ్లిక్లో రెవల్యూషన్ రావాలి. నేను ఇది మంచిది కాదు, నాకు నేను ఆపేస్తా. ఇంకోటండి, ఒకవేళ సిగరెట్ ఓన్లీ ఆరోగ్యరీత్యానే కాదు, ఒక సిగరెట్ను ఒక్క సిగరెట్ మానుకోవడం వల్ల 20 రూపాయలు మిగిలితే
నెల రోజులు అయితే ఎంత మిగులుతుంది? పోనీ ఒక డబ్బా తాగి కూడా ఉంటాడు. ఆ డబ్బా రూ. 200 డబ్బా. రూ. 200 డబ్బా నీకు 10 రోజులు తాగకపోతే రూ. 1000 మిగులుతాయి కదా! అవును. ఆ రూ. 1000తో గిఫ్ట్ కొని, పిల్లలకో, భార్యకో, తల్లికో గిఫ్ట్ కొని, ఉమ్. అప్పుడు బూడిద రూ. 1000 బూడిద ఇస్తున్నావు. ఆ బూడిద ఇచ్చే బదులు నీకు కావాల్సిన వాళ్ళకు మంచి గిఫ్ట్ కొని, ఏమైతే ఇప్పుడు అన్ని రోగాలు వచ్చినాక దేవుని దగ్గరికి పోయి, దేవుడా నా చల్లగా చూడండి, దేవుడు చెప్పినాడు 10 డబ్బాలకు సిగరెట్ తాగమని. ట్రూ ట్రూ సార్. సో మొత్తంగా మన వాళ్ళకైతే చాలా మీరు నిజంగా 20 ఏళ్ళు ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే కళ్ళ ముందు వేరే ఎవరన్నా తాగుతున్నప్పుడు కంట్రోల్ చేసుకోకుండా ఉండడమే కష్టం. అలాంటిది మీరు దీని మీద ఫైట్ చేస్తున్నారు. సో దానికి మీకు చాలా ధన్యవాదాలే తెలపాలి అందరికి, అందరూ కూడా. సో మీరు కూడా చూశారు కాబట్టి అంటే ఎంత తపన, ప్రతి సార్ మాట్లాడే ప్రతి మాటలో మనకి ఎంత తపన కనిపిస్తుంది. మన ఆరోగ్యం గురించి ఆయన తపన పడుతున్నారు. నిజానికి నాకెందుకు అని అనుకుంటే ఎవరు ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా మన ముందుకు రారు. సో మన ఆరోగ్యం గురించి సార్ మార్చిన రఘునందన్ గారు తపన పడుతున్నారు, ఒక డిప్యూటీ తహసీల్దార్. కానీ మన గురించి మనం ఎందుకు చూసుకోవట్లేదు అనేది చెప్పే ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ అన్నమాట. మేబీ అఫ్ కోర్స్ ఇది బోరే కొడుతుంది అందరికీ, కానీ ఇది అందరికీ అవసరం కూడా. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.